కూడా నిన్నటికి అయిపోయింది. మరి నామినేషన్ కంప్లీటెడ్. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన 3 అభ్యర్థులు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన దాసోల్ శ్రావణ్, హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. సిపిఐ నుంచి నామినేషన్ వేసిన నెల్లంకంటి సత్యం, ఉద్యమకారిణిగా అవకాశం దక్కిందన్న విజయశాంతి. మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన నామినేషన్లు అయితే వేసిరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అద్దంకి దయాకర్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇక ఉద్యమకారిగా ఉన్నటువంటి విజయశాంతి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఇద్దరు అంటే సిపిఐకి సంబంధించిన ఒకరు, మళ్ళీ అదేవిధంగా చూసుకుంటే నల్గొండ డీసీసీకి సంబంధించిన ఏదైతే వాళ్ళను కూడా తీసుకున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి కొద్దిగా అంటే బీసీలను డైవర్ట్ చేయాలనో లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలను డైవర్ట్ చేయాలనో అయితే కొన్ని కుట్రలు అయితే చేస్తుంది. అదేవిధంగా కొద్దిగా టాపిక్ డైవర్షన్ చేసే అంశం అయితే తెర మీద తెస్తున్నది. అంటే పూర్తి మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారెంటీలు కావచ్చు, వివిధ స్టేజ్ల వద్ద ఇచ్చినటువంటి ఇటు చూసుకుంటే సరూర్ నగర్లో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే వివిధ ప్రాంతాల్లో అటు వరంగల్లో కావచ్చు, చూసుకుంటే కామారెడ్డిలో కావచ్చు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నో అవన్నీ కూడా డైవర్షన్ చేయడానికి కొత్త ఎత్తుగడ్డ వేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, పూర్తి మొత్తంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది కాబట్టి వీళ్ళు అంటే కొత్త ఎత్తుగడ్డలకు పోవడం, ఏది చేస్తే ప్రజలంతా డైవర్షన్ అవుతారో ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఇక కరెంటుకు సంబంధించి మనం మొదటి నుంచి చెప్తున్నాం, 24 గంటల కరెంట్ ఏదైతుందో అదంతా కూడా ఈరోజు కలగానే మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు, తెలంగాణ ప్రజలకు మళ్ళీ చీకటి రోజులు. 24 గంటల నిరంతర కరెంటు అంతరాయాలు, కరెంటు కోతలు, ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు. విసిగెత్తిపోయి ఫిర్యాదు చేస్తున్న జనం. రోజులో 5-6 సార్లు పోయి వస్తున్న సరఫరాలో లోపమా, అధికారుల నిర్లక్ష్యం అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున అయితే ప్రజలు వాపోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు ఎవరైతుంటారో వాళ్ళ ఫోన్లు కూడా పూర్తి మొత్తంలో పక్క పెడుతున్నారు. ఎందుకంటే ప్రజలు కూడా 24 గంటల కరెంట్లో గతంలో రెప్పపాటు కరెంటు పోయినా కూడా ఒక న్యూస్ అవుతుండే, ఇప్పుడు కరెంటు ఉండడమే ఒక న్యూస్ అవుతుంది. కరెంట్ అనేది కూడా మొత్తం కూడా న్యూసెన్స్గా మారిపోయింది. విద్యాశాఖ కూడా మొత్తం కూడా చాలా వరకు కుంటుపడిపోతున్నది. ఈ 24 గంటల కరెంట్ ఏదైతే ఉండేనో దాంట్లో భాగంగా హైదరాబాద్ సిటీలో గతంలో ఎప్పుడు కూడా కరెంటు పోయిన దాఖలాలు లేవు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలోనే కాకుండా చుట్టూ 33 జిల్లాలో కూడా పూర్తి మొత్తంలో కరెంటు పోతుంది గంటల తరబడి. అదేవిధంగా ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో ఉడకపోతలకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక పక్క చూసుకుంటే పంటలన్నీ కూడా కరెంట్ లేకపోవని కావచ్చు, మరో పక్క చూసుకుంటే వాటర్ లేకపోగా చాలా వరకు అయితే పంటలు ఎండిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పూర్తి మొత్తంలో ఏదైతే గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు చూసుకుంటే చాలా వరకు విభిన్న పరిస్థితులు అయితే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కనబడుతున్నాయి. ఇక తెలంగాణ ప్రజలకు మళ్ళీ చీకటి రోజులు మొదలయ్యాయి. 24 గంటల నిరంతర కరెంటుతో 10 ఏళ్ల పాటు కంటి నిండా నిద్రపోయిన ప్రజలకు ఇప్పుడు కరెంటు కరువైంది. వేసవి ఆరంభంలోనే గ్రేటర్ హైదరాబాద్లో కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల రోజుకు 5-6 సార్లు కరెంటు పోయి వస్తుంది. వేసవి కాలం ప్రారంభం అవ్వకముందే పవర్ కట్ చేస్తూ చాలా ఇబ్బందికి అయితే గురి చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వంలో పవర్ కట్స్ ఇప్పుడు ఎలా వస్తున్నాయని విద్యుత్ అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఫిర్యాదు చేస్తున్న ప్రజలకు వ్యక్తిగత సమాచారాన్ని విద్యుత్ అధికారులు అడగడంతో మా వ్యక్తిగత సమాచారం మీకెందుకు, విద్యుత్ అంతరాయం ఉన్న ప్రాంతం చెప్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వేసవి కాలం కూడా మొదలవ్వలేదు, ఇప్పుడే ఇంత ఇబ్బంది పడితే ఇక రానున్న వేసవి కాలంలో ఇలాంటి పవర్ కట్స్తో ఎలా ఉండాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో తరచుగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అనాధికారికంగా కోతలు విధిస్తున్నారు. అంతరాయానికి కొంతమంది అధికారులు చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా విద్యుత్తు నిలిపేస్తున్నామని చెప్తున్నారు. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత సరఫరా నిలిచిపోతుంటే మరికొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే సరఫరా నిలిచిపోతున్నది. ఇక కరెంటు కోతలతో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క రోజులో 4-5 సార్లు కరెంటు పోవడంతో తాము ఉద్యోగాలు ఎలా చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కరెంటు పోయి రావడంతో ప్రతిసారి ఇంట్లో ఉన్న వైఫై కనెక్ట్ అయ్యేందుకు కొంత సమయం పడుతుందని, వీరి ఇబ్బందులకు గురిచేస్తుందని వాపోతున్నారు. ఇక ప్రస్తుతం పరీక్షల సమయంలో కూడా విద్యార్థులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇక మొత్తానికి కరెంట్ సంబంధించి చూసుకుంటే ఇటు చాలా వరకు వర్క్ ఫ్రమ్ అంటే గతంలో కోవిడ్ ఉన్నప్పుడు ఏమైందంటే చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ ఏంటంటే ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఆ రోజు అంటే
కరెంటు పోయిన సందర్భాలు కూడా ఏ రోజు లేవు. ఏదో ఒక రోజు అక్కడ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కరెంటు తీసేసి తప్ప కరెంటు అంతరాయం అయితే ఎక్కడ కూడా ఏర్పడలేదు. ఇక కరెంట్ సంబంధించి కోవిడ్లో కూడా నిరంతరాయంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంట్ ఆపద్దు, ఇండ్లలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగద్దని ప్రభుత్వం ఆ రోజు చొరవ తీసుకొని విద్యుత్ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి కరెంట్ అయితే 24 గంటలు ఉండేటట్టు చూసారు. ఎందుకంటే ఆ రోజు బయటికి వచ్చే పరిస్థితులు లేవు. ఇంట్లో ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వైపు ఇబ్బందులు అంటే మానసికంగా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా చూసుకుంటే కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు ఇండ్లలో నుంచి బయటికి అంటే ఎండలో ఒక వైపు చూస్తే అంటే చాలా పరిస్థితులు నెలకొవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రోజు అంత విపత్కరమైన పరిస్థితిలో కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చారు. కాకపోతే ప్రభుత్వం మారిన వెంటనే ఏదైతే ఏడాది కాలంలోపు కరెంటు ఉంటేనే ఒక న్యూస్గా మారింది. ఎందుకంటే గ్రామాల్లో చాలా వరకు గంటల తరబడి కరెంటు పోతుంది. అదేవిధంగా చూసుకుంటే ఒక ఇన్వర్టర్ ఉండాలంటే సుమారు 5 గంటలు 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇన్వర్టర్ అయితే ఉంటుంది. మరి ఈ టైం వరకు కూడా కరెంటు రాకపోవడం, మరొక వైపు చూసుకుంటే ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ కరెంటు పోవడంతో వాళ్ళకు ఉద్యోగాలకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. దీంతో చాలామంది కూడా ఈ ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారని కూడా ఇదైతే ఐటీకి సంబంధించి ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు. ఇక మనం చూసుకుంటే తెలంగాణలో ఏ అంశం చూసుకున్నా, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూసుకున్నా, ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకున్నా, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పూర్తి మొత్తంలో అంటే వైద్య శాఖలో కూడా చూసుకున్నా కూడా ఏ అంశంలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ధోరణి ఉందో దాని వల్ల కూడా సామాన్య ప్రజలు కూడా పూర్తి మొత్తంలో ఏదైతే ఇబ్బంది పడే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే టాపిక్ డైవర్షన్లు అంటే మీడియాను మొత్తం కూడా అక్కడ నుంచి ఏదైతే ఇష్యూ జరుగుతుందో అక్కడ నుంచి పక్కనెట్టి వేరే అంశాల మీద ఫోకస్ చేసేటట్టు ఒకటి రూమర్ క్రియేట్ చేసి దాని మీద మొత్తం హైప్ తీసుకొచ్చి ప్రజలను కూడా పూర్తి మొత్తంలో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉండాలి. ప్రభుత్వం పట్ల ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా అధికారులు కానీ నాయకులు కానీ